హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. 4:30కి లేచాము. ఇంకా విద్య, నేను అయితే లేచాము. ఇంకా లేచిన తర్వాత ఏంటంటే నేను రోడ్డు మొత్తం ఊడ్చేసి నీళ్ళైతే చల్లాను. తనైతే తనకొచ్చినట్లు ముగ్గయితే వేసింది. ఇంకా ఇక్కడ పప్పయితే క్లీన్ చేసేసి ఒక 10 నిమిషాలు నానబెట్టేసేసి ఉడికిచ్చేసుకోవాలనమాట. సాంబార్ అయితే చేస్తున్నాను. ఇక్కడ రైస్ గూడా కడిగి పెట్టేసేసి పక్కనైతే రైస్ అయిపోయిందనమాట. పక్కన పెట్టేసానింకా. చూస్తున్నారు గదా! రైస్ కూడా అయిపోయింది. ఇంకా పప్పు ఎక్కువ సేపు నానబెట్టుకోవడం వలన ఏంటంటే త్వరగా ఉడికిపోతుందనమాట. అప్పటికప్పుడు అనుకుంటే ఇంకా కుక్కర్‌లో యాడ్ చేసుకోండి. నేను కుక్కర్‌లో అయితే యాడ్ చేయను. ఇంకిక్కడొచ్చేసి పసుపయితే యాడ్ చేశాను. పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చింతపండు కూడా నానబెట్టేసుకున్నాననమాట. ఇంకా మీరు మీ పులుపుకి తగినట్లు చింతపండునైతే నానపెట్టుకోండి. అంటే పులుపు ఎక్కువ తినటం, తక్కువ తినటం ఉంటుంది గదా! ఇంక పొయ్యయితే కట్టేసేసి పప్పుని మెత్తగా మెదిపేసేసి పక్కన పెట్టాను. ఇంకా కూరగాయలకైతే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంకా కూరగాయలైతే తీసుకొని ఇంటికొచ్చాను. ఇంకా క్యారెట్లు, ఇంకా కొన్ని ఇంటికి అవసరమైన కుకింగ్‌కి అవసరమైన కూరగాయలు తీసుకొచ్చాను. బీట్రూట్, క్యారెట్, ఇంకా బీన్స్, కొత్తిమీర, పుదీనా, టమాటాలు, నిమ్మకాయలు, ఇంకా పాలు, పెరుగైతే తీసుకొచ్చాననమాట. ములక్కాయలు కూడా తీసుకొచ్చాను సాంబార్ కోసం. ఇంకా బ్లింకిట్‌లో కొన్ని అవసరమైనవి పెట్టాను. అవి గూడా వచ్చినియి. ఏంటంటే కొంచెం ఫాస్ట్‌గా చెప్పాను. కొన్ని అరటికాయలు కూడా తీసుకొచ్చాననమాట. వీడియో కొంచెం ఫాస్ట్‌గా చెప్తున్నాను. దయచేసి ఏమీ అనుకోవద్దు. ఇంకా కూరగాయలు క్లీన్ చేయడానికి చిన్న బకెట్ టైప్‌లో ఉంటే వాటర్ అయితే పోసి అక్కడ పెట్టేసాను. ఇంకా సాంబార్‌కి కావాల్సినవి ఉల్లిపాయలు, వంకాయలు, బెండకాయలు, సొరకాయి, టమాటాలు, పచ్చిమిరకాయలు, ఇంకా కొత్తిమీర, పుదీనా అవన్నీ పక్కన పెట్టాననమాట. తనైతే కట్ చేసి ఇస్తుంది. నాకేదన్నా కొంచెం ఈ కుకింగ్‌లో హెల్ప్ కావాలంటే ఇంక తినే చేసి పెడుతుంది. ఎందుకంటే ఇంక నాకు కూరగాయలు కట్ చేసేటప్పుడు కొంచెం చెయ్యి నొప్పొస్తుందనమాట. అందుకని చెప్పేసి తనే కట్ చేసి ఇస్తుంది. ఆల్మోస్ట్ నేనే చేసుకుంటానండి. ప్రతి పని గూడా నేనే చేసుకుంటాను. ఇంకా ఎప్పుడన్నా ఒకసారి తను మార్నింగ్ పొద్దున్నే లెగిస్తే గనక తిని హెల్ప్ తీసుకుంటాను. లేదనుకుంటే ఇంకా నేను ఏదో ఒక వీడియోస్ చూసుకుంటూ నేనే మొత్తం కూరగాయలు కట్ చేసేసుకుంటాను. ఇంక ఇంట్లో పొద్దున్నే లేచి గిన్నెలు తోమి ఇంకా ఇదంతా చేసుకునే వాటికి కొంచెం టైం పడుతుంది బాబుని పంపించేసరికి. అందుకని చెప్పేసి మార్నింగ్ టైమ్‌లో వీడియోస్ అయితే నేను అప్‌లోడ్ చేయట్లేదు. వీడియో తీసేంత టైం సరిపోవట్లేదండి. అందుకని మార్నింగ్ రొటీన్ అయితే నేను అప్‌లోడ్ చేయట్లేదు. కాలేజ్‌కెళ్ళినప్పుడు ఏంటంటే నాకు టైం ఉండేది. అందుకని చెప్పేసి అప్పుడు మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్స్ అయితే పెట్టేదాన్ని. ఇప్పుడు జాబ్ మారారు కదండీ! ఇంకా కొంచెం హడావిడిగా మార్నింగ్ త్వరగా ఎళ్ళిపోవాల్సొస్తుందనమాట శ్రీనివాస్ గారు. అందుకని చెప్పేసి త్వరగా వాళ్ళకి చేసి పెట్టి పంపించేయడం జరుగుతుంది. ఇంకిక్కడొచ్చేసి సాంబార్‌లోకి ధనియాలు, ఎండుమిరగాయలు, ఎండు కొబ్బరి, మీ దగ్గర పచ్చి కొబ్బరున్నా యాడ్ చేసుకోండి. కొంచెం మిరియాలు, జీలకర్ర, పట్టు మినపప్పు, ఇందులో చూయించాను గదండీ! కొంచెం ఒక స్పూను బియ్యం అనమాట. అవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఏంటంటే స్లో ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోండి. లేకుంటే మాడిపోతాయి, చేదొస్తదనమాట. త్వరగా లోపల వేగదు. పచ్చెనగపప్పు గూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇవంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరగాయలు మా మామయ్యోళ్ళు ఇచ్చారని చెప్పాను కదా! అందుకని చెప్పేసి కొంచెం బ్లాక్ కలర్‌లో ఉన్నాయి. అవేమి మంచిగా ప్రాపర్ కలర్‌లో లేవు. దయచేసి మాడిపోయినాయి అని అనుకోవద్దు. మొత్తం మంచిగా ఫ్రై అయ్యేంత వరకి గరిటెతో కలుపుతూ ఉండాలనమాట. లేకపోతే మాడిపోయి చేదొచ్చేస్తుంది. ఇంకా అది చల్లారిన తర్వాత ఏంటంటే చిన్న మిక్సీ జార్‌లోకి తీసుకొని కొంచెం పేస్ట్ టైప్‌లో రావాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెంగా వాటర్ యాడ్ చేయండి. మళ్ళీ ఒక్కసారిగా వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే వాటర్ టైప్‌లో అయిపోతుంది. మనకి పేస్ట్ ఎలా కావాలి అనేది మనం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ జార్‌లో మిక్సీ అయితే పట్టుకోవాలనమాట. మంచిగా పేస్ట్ చేసుకోవాలి. అంటే ఎండు కొబ్బరి ఏంటంటే త్వరగా నలగదనమాట మెత్తగా. అందుకని కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకిక్కడ బాండీ అయితే చిన్న గిన్నె అయితే పెట్టాననమాట. ఆయిల్ వేసి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంగువ, ఎండుమిరగాయలు, ఎల్లిపాయలైతే వేసి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం కట్ చేసుకున్నయి ఉన్నాయి గదండీ కూరగాయ ముక్కలు. మీకు ఏ కూరగాయలు ఇష్టమైతే అయి యాడ్ చేసుకోవచ్చు సాంబార్‌లోకి చాలా బావుంటుంది. బెండకాయలు, ములక్కాయలు, క్యారెట్, ఇంకా వంకాయలు ఇవన్నీ వేసాననమాట. వేసిన తర్వాత ఒక 5 నిమిషాలైతే మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఎక్కువ వాటర్ యాడ్ చేసేసాను. ఇంకా వాటర్ కొంచెం యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలైతే ఇవి ఉడికించుకోవాలనమాట. ములక్కాయ ముక్కలు ఉడకాలి గదా! అవి మంచిగా ఉడకడానికి మూత పెట్టేసేసి కొంచెం స్లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోండి. లేకపోతే పొంగిపోతుందనమాట మొత్తం. మధ్యలో కలుపుతూ ఇట్లా మూత పెడుతూ ములక్కాడలు ఉడికేంత వరకి గూడాను
కలుపుతూ ఉడికించుకోవాలనమాట. కొంచెం పసుపయితే యాడ్ చేసుకోండి. పసుపు, ఉప్పు, కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా చింతపండు పులుసు మీకు టేస్ట్‌కి తగినట్లు యాడ్ చేసుకోండి. పులుపు చూసుకోండి ఒకసారి. అప్పుడు సరిపోకపోతే లాస్ట్‌లోనైనా మరిగేటప్పుడు పులుపు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు టేస్ట్‌కి సరిపడా కారం గూడా యాడ్ చేసుకోండి. ఎండుమిరగాయలు వేసాం కాబట్టి పచ్చిమిరగాయలు వేసాం. కారం చూసుకొని కొంచెం తక్కువ వేసుకోండి. చిన్న పిల్లలు ఉంటారు గదా! వాళ్ళేంటంటే కొంచెం తినలేరనమాట. ఇంక మూత పెట్టేసేసి అంటే ఇవి మరిగిచ్చాలనమాట బాగా. ఇంకా ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం గదా! సాంబార్‌కి సంబంధించినవి అవైతే వేసేసుకోవాలి. మిక్సీ జార్‌లో పేస్ట్ చేసి పెట్టాం గదండీ! అది వేసేసుకొని మంచిగా కలిపేసుకొని పప్పు గూడా ఉడికిచ్చి పక్కన పెట్టాం గదా! అది గూడా ఏసేసుకొని మీకు సాంబార్ చిక్కగా కావాలా? పలచగా కావాలనేది దీంట్లో వాటర్ యాడ్ చేసుకోండి. చిక్కగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. లేదు కొంచెం పలచగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఏంటంటే ఇక్కడ మీకు వాటర్ ఎక్కువ తక్కువ యాడ్ చేసుకున్న పొయ్యి కట్టేసిన తర్వాత ఏంటంటే చిక్కబడిపోతుంది. అందుకని కొంచెం మీకు పలచగా కావాలనుకుంటే వాటరీగా ఉన్నప్పుడే పొయ్యి కట్టేసేయండి. ఒక 20 నిమిషాల నుండి 30 నిమిషాల వరకి మరిగిచ్చుకోవాలి. ఇట్లా వాటర్ అన్నీ యాడ్ చేసిన తర్వాత. అప్పుడు మంచిగా బావుంటుందనమాట. ఇంకా ఈవినింగ్ టైమ్ మా బాబు స్కూల్ నుండొచ్చి మ్యాగీ అయితే చేస్తున్నాడు. విద్యాగాడైతే పడుకున్నాడనమాట. ఇంక వీళ్ళిద్దరి కోసమని తినైతే మ్యాగీ తయారు చేస్తున్నాననమాట. ఇవి మా విద్యాగాడే తినకి ఇయన్నీ అలవాటు చేసిందనమాట. అంతకు ముందు వాడు ఇట్లాంటియేమి తినేవాడు కాదు. శాండ్‌విచ్‌లేంటంటే లాక్‌డౌన్‌లో అప్పుడు చేసి పెట్టాము. తర్వాత మా అక్క అయితే చేసి పెట్టారు. అప్పుడు మా బాబు ఇంటికొచ్చిన తర్వాత అడిగితే ఇంక నేను మా అక్కనడిగి చేసి పెట్టడం జరిగిందనమాట. ఇంకిక్కడొచ్చేసి మా బాబయితే మ్యాగీ జేస్తున్నాడు. తనతో మాట్లాడుతూ ఉన్నాననమాట. స్కూల్‌లో ఏం చెప్పారు ఏంటని. తనేం మాట్లాడుకోకుండా తన పని తను చేసుకుంటున్నాడు. కుక్ చేస్తున్నాడనమాట. ఫస్ట్ టైమ్ మా బాబు చేస్తున్నాడనమాట. పోయినసారి గూడా మ్యాగీ చేశాడు. మళ్ళా ఇప్పుడు వాళ్ళ అక్కని సర్ప్రైజ్ చేయాలనమాట. తను పడుకుంది. తన కోసం అని జెప్పేసి తినైతే రెడీ జేస్తున్నాడు. ఒక్కడే ఇంట్లో ఉంటాడు గదండీ! పాపం ఇప్పుడంటే విద్య, భాను వీళ్ళొస్తున్నారనమాట. అంతకుముందేంటంటే మా కన్నయ్య, హనీ వచ్చినా మళ్ళా వెళ్ళిపోయేవాళ్ళు. వెంటనే స్కూలుందని జెప్పేసి. తినేంటంటే కొంచెం ఇక్కడే ఉంటుంది గదా! అందుకని జెప్పేసి. ఇంకా వాళ్ళ అక్క నిద్రపోయిందని లేపి తీసుకొచ్చాడు. చూసారు గదా! తన అవతారం ఎట్లా ఉందో. పాపం అట్లా కూర్చుంది. నేను మామూలుగా వీడియో తీశాను. ఇంక తను టేస్ట్ చేసి వాళ్ళ తమ్ముడు చేశాడని తనైతే చెప్తుందనమాట. ఇద్దరు మ్యాగీ తిన్న తర్వాత హోంవర్క్ అయితే చేయిస్తుంది దగ్గరుండి ఇంక తను. తన ల్యాప్‌టాప్ అయితే పాడైందనమాట. అందుకని జెప్పేసి తను ఇంకా 2 డేస్ నుండి వర్క్ అయితే లీవ్ పెట్టేసింది. ఇంకిక్కడ మా బాబుకైతే మామూలుగా తెలియనియన్నీ తను చెప్తుంది. తను ఇంకా రాసుకుంటూ ఉన్నాడనమాట. తర్వాత ఇంకా చదివి అప్పచెప్పించుకున్నట్లుంది. ఇంక కొన్ని కొన్ని అయితేనేమి ఇంగ్లీష్‌లో అవన్నీ ఉన్నాయి. నాకంతగా తెలీదండి. వర్డ్స్ గూడా మాట్లాడడం చేత కాదనమాట నాకు. అందుకే కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే నత్తొస్తుంది. ఒకటి పలకబోయి ఇంకొకటి పలుకుతూ ఉంటే ఏంటంటే అది తప్పుగా అనిపిస్తుందనమాట. నేర్చుకోవాలనే ఇది ఉన్నా గూడా కొన్ని కొన్ని ఏంటంటే ఏం మాట్లాడితే ఏమొస్తుందనేది నేను కొంచెం మాట్లాడడానికి భయపడుతుంటాను. అందుకని జెప్పేసి నాకు తెలుగులోనే వచ్చిరాని తెలుగే కొంచెం ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక్కొక్కలా ఉంటుంది. మన తెలుగు ఒక్కొక్కళ్ళకి వేరేలా అర్థం అవుతుంది గదా! అందుకని జెప్పేసి నేనేమన్నా మాట్లాడేటప్పుడు మిస్టేక్స్ ఏమన్నా దయచేసి క్షమించండి. తప్పుగా అనుకోవద్దు. నాకొచ్చినట్లు నేను మాట్లాడుతున్నాననమాట. రానిది తీసుకొచ్చి మాట్లాడాలంటే నా వల్ల కాదు. ఇంకిక్కడైతే ఈవినింగ్ టైమ్ చెల్లి వాళ్ళొస్తున్నారని చెప్పారు. అందుకని రైస్ అయితే కడిగి పెట్టాను వాళ్ళకి గూడా. మా మరిది గారు కిరాయికెళ్లారనమాట. ఇంకా తిన ట్యాబ్ అయితే తను రిపేర్ చేస్తున్నాడు వచ్చిన తర్వాత. శ్రీశైలం వెళ్ళాడు. 2 డేస్ అవుతుందనమాట శ్రీశైలం వెళ్ళి. తనొచ్చిన తర్వాత తన ట్యాబ్‌నయితే పూర్తిగా రిపేర్ చేశాడు. చక్కగా మంచిగా వర్క్ అవుతుంది. ఏ పైన ఏ పనైనా గూడా మా మరిది గారు చిటికలో చేసేస్తారండి. అంటే తనకు చేతనైతే చేసేస్తాడనమాట. కరెంట్ పని గాని, ఏదైనా రిపేర్ చేయాలన్నా గూడా తను చాలా వరకు తన పని తనే చేసుకుంటాడు. కార్లు మెకానిక్ మామూలుగా ఏమన్నా చిన్న చిన్న కార్లు రిపేర్ వస్తే తనే చేస్తాడు. ఇంట్లో ల్యాప్‌టాప్ గూడా తనే ఇప్పుడు కొంచెం రిపేర్ చేశాడనమాట వాళ్ళ చెల్లికి. మామూలుగా ఏంటంటే ఒక 10 నిమిషాల వరకయితే ఇంక షట్ డౌన్ అయిపోతుందంటది. ఇంక తను రిపేర్ చేసిన తర్వాత మంచిగా బానే ఉందని చెప్పేసి వాళ్ళ అన్నయ్యకి చెప్తుందనమాట. వాళ్ళ అన్నయ్యకి ఇనిపిస్తుంది ఫ్యాన్ తిరుగుతుంది చూడన్నా అది ఇదని. ఇంక నేనిక్కడైతే అప్పడాలు వేయిస్తున్నాననమాట. మామూలుగా మినప వడియాలు కొన్నున్నాయి. ఇంకా గుమ్మడికాయ వడియాలు కొన్నున్నాయనమాట. అవన్నీ వేయించి పక్కన పెడుతున్నాను. పిల్లలందరూ ఉన్నారు కదా! మార్నింగ్ అయితే నేనేమి అప్పడాలు వేయించలేదు. ఇంకా ఇప్పుడైతే పిల్లలందరూ ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా! వాళ్ళు తింటారులే అని చెప్పేసి ఇంకా మీ బాబుకి మీరు చేయరా అని అనుకోవచ్చు. తను ఎక్కువగా ఇప్పుడు తింటాడండి. మళ్ళీ తర్వాతేంటంటే తనకి ఇష్టం లేకపోతే తినడింకా. పిల్లలున్నారు గదా! వాళ్ళ సందట్లో తింటాడులే అని జెప్పేసి ఇంకా అందరూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని చేసి పెడుతూ ఉంటాను. వాళ్ళతో పాటు కలిసి తింటాడులని. ఒక్కడే ఉంటే అస్సలేం తినడు.
పిజ్జాలు కావాలంటాడు, మళ్ళీ మ్యాగీలు, బర్గర్లు, ఇంకా ఏవేవో అడుగుతూ ఉంటాడనమాట. చికెన్ అడుగుతూ ఉంటాడు. అవన్నీ మ్యాక్సిమం నేనైతే మాత్రం బయట ఫుడ్ తీసుకోమండి. ఎప్పుడన్నా ఒకసారి మా మరిది గారు గాని మేమందరం బయటికెళ్ళినప్పుడు మామూలుగా ఏదైనా సరదాగా వెళ్ళినప్పుడు బిర్యానీ అట్లా తింటాం గానీ, మామూలుగా అయితే ఇంకేమి ఇంట్లోకి అంతగా తీసుకురారు. ఇంట్లోనే కుక్ చేస్తాను నేను. నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది గదా! నేను ఏమేం కుక్ చేస్తాను అనేది. ఇంకా ఇక్కడైతే ఇవి గుమ్మడికాయ వడియాలండి. చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. అంటే నేను పోయిన సంవత్సరం పట్టినప్పుడు ఏంటంటే, మాకు మామిడి చెట్టు ఉంది గదా! ఉడతలున్నాయి. అవి ఒక్కొక్కటి ఎత్తుకెళ్ళిపోయి చెట్టు మీద పెట్టుకొని తినేస్తా ఉండేయన్నమాట. నా ఒడియాలన్నీ ఏమైపోయినాయి అని చెప్పేసి నేను సాయంత్రం పైకెళ్ళి వెతుక్కుంటే కొమ్మల మీద పెట్టుండేయి. సగమేమో ఇంటి చుట్టూతో ముక్కలు ముక్కలుగా కింద ఉండేయన్నమాట. అందుకని చెప్పేసి ఈ సంవత్సరం నేను గుమ్మడికాయ వడియాలు ఏం పెట్టలేదు. మినప వడియాలు కూడా పెట్టలేదు. అమ్మయితే పెట్టి పంపిస్తారు. ఇంకా అవే వాడుకుంటూ ఉన్నామన్నమాట. ఈ అనమాట అనేది నాకు కొంచెం ఊత పదంలా తయారైందండి. దయచేసి ఏమి అనుకోవద్దు. ఎందుకంటే మాటకు ముందు అనమాట, వెనకాల అనమాట వస్తుంది. ఇంకిక్కడొచ్చేసి రవ్వ కేసరైతే చేస్తున్నాను. నెయ్యయితే యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్‌లయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత రవ్వయితే యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్పులు రవ్వ తీసుకుంటున్నాను. ఇంకా పక్కనే 6 కప్పులు వాటరయితే వేడి చేసి పక్కన పెట్టుకున్నాననమాట. దీంట్లో పోయడానికి. అంటే చన్నీళ్ళు పోస్తే పేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక వీడియోలో చూసాను. కాచిన నీళ్ళు పోసుకుంటే కాస్త పూసలాగా వస్తుందని చెప్పారు. రవ్వ కూడా మంచిగా స్లో ఫ్లేమ్ మీద కలుపుతూ వేయించుకోవాలండి. మళ్ళీ లేకపోతే ఏ కూరైనా సరే, స్వీట్ అయినా సరే మాడిందంటే చేదు కంపల్సరీ వస్తుంది. జాగ్రత్తగా, నిదానంగా వేయించుకోవాలి హడావిడి లేకుండా. స్వీట్ చేసేటప్పుడు ఏంటంటే జాగ్రత్తగా ఉండాలనమాట. హడావిడిగా చేస్తే అసలు టేస్ట్ రాదు. చెత్తగా ఉంటది నిజం చెప్పాలంటే. నేనేదైనా కొంచెం టైం తీసుకొని చేస్తాను. ఆల్మోస్ట్ 99% అన్నీ సక్సెస్సే అవుతాయన్నమాట. కూరల్లోనేమో ఉప్పు తక్కువవుతుంది. స్వీట్‌లోనేమో కొంచెం పంచదార ఎక్కువవుతుంది. ఇయే నేను చేసే మిస్టేక్‌లు. ఇంకా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత గరిటెతో కలుపుతూనే ఉండాలండి. ఉండలు లేకోకుండా మంచిగా కొంచెం చెయ్యి నొప్పి లేకోకుండా ఉంటే బావుండేది. నేను మధ్యలో కలుపుతూ ఇట్లా యాడ్ చేసేసరికి చెయ్యి నొప్పొచ్చేసిందనమాట పద్దాక కలుపుతూ ఉంటే. ఇంక పంచదార 3 కప్పులు. నేను 2 కప్పులు రవ్వ తీసుకున్నాను. 3 కప్పులు పంచదార యాడ్ చేశాను. 6 కప్పులు నీళ్ళనమాట. 2 కప్పులు రవ్వకి. ఇవి మొత్తం కలిపేసుకోవాలి. సుద్దలు లేకుండా కలుపుకోవాలి. పంచదార కరుగుతుంది గదండీ! వాటర్ టైప్‌లో వస్తుంది గదా! అప్పుడు ఉండల్లాగా వచ్చేస్తదనమాట. గరిటెతో కలుపుతూ ఉండాలి. కొంచెం కష్టంగా ఉంటుంది. చెయ్యి నొప్పొస్తుంది. మీ ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కలపమని చెప్పండి. ఎందుకంటే అది మంచిగా రావాలి కదా! గరిటెతో కలుపుతూనే ఉండాలనమాట. ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇంతకుముందు వీడియోస్‌లో చేశాను నేను. కాకపోతే ప్రాసెస్ ఇంత క్లియర్‌గా చెప్పలేదు. హడావిడిగా చెప్పుంటాననమాట. ఇందుట్లోనే కొంచెం మీ దగ్గర నెయ్యుంటే నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసిన ఒక 10 నిమిషాలు ఇట్లా 5 నిమిషాలు, 10 నిమిషాలు కలుపుతున్నప్పుడు దీనిలో యాలకుల పొడైతే యాడ్ చేసుకోండి. మీకు దేవుడికి పెట్టేటట్టయితే ప్రసాదం కొంచెం పచ్చకర్పూరం యాడ్ చేసుకోండి. కలర్ మాత్రం దయచేసి యాడ్ చేయకండండి వీటిల్లో. కలర్ వల్ల కొంచెం ప్రాబ్లమ్ అవుతుందంటున్నారు గదా! అందుకని చెప్పి చెప్తున్నాను. మీ ఇష్టం. మీకిష్టమైతే మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ యాడ్ చేసుకొని ఈ ఈ టైంలోనే కలిపేసుకుంటే మంచి కలరొస్తదనమాట. మీ ఇంట్లో ఇంకా ఎక్కువగా నేను కలర్ గాని, బయటియి గాని అంతగా ఇష్టపడను. అందుకని నేను చెప్తున్నాను. దయచేసి తప్పుగా అనుకోవద్దు. బిర్యానీస్‌లో వీటిలో కలపరంటే నేను చూడనండి. నాకు తెలీదు. కలిపితే కలపొచ్చు. ఇంకా ఇది మంచిగా కొంచెం థిక్ అయిపోయిందంటే బాగా గడ్డల టైప్‌లో వస్తుంది. కొంచెం మంచిగా ఈ థిక్ ఇట్లా ఉన్నప్పుడే పొయ్యి ఆఫ్ చేసేసుకోండి. ఇంక ఇందుట్లో కొంచెం నెయ్యయితే నేను కొంచెం నెయ్యి ఎక్కువ వాడతాను కాబట్టి నా దగ్గర ఉంది కాబట్టి నేను నెయ్యేసాను. మీ దగ్గరుంటే ఏసుకోండి. లేకుంటే లేదండి. ఇప్పటికే నెయ్యి చాలా ఏసేసాను నేను. నెయ్యి చాలా ఎక్కువైపోయింది దీనిలో. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా అమ్మమ్మ అయితే ఈ స్వీట్‌ని బెల్లమేసి పాకం బట్టి చేసేవాళ్ళనమాట. అది ఇంకో వెరైటీగా ఉండేది టేస్ట్ గూడా. అదో టైప్ ఆఫ్ టేస్ట్‌లా ఉండేది. అంటే నాకంత అది తెలీదనమాట. అమ్మమ్మ చేసి పెట్టేటప్పుడు చూసేదాన్ని గానీ చిన్నప్పుడు. ఎలా చేస్తారనేది నాకు పర్టిక్యులర్‌గా గుర్తులేదు. ఇప్పుడు మా అమ్మమ్మని అడగడానికి మా అమ్మమ్మ గారు గూడా లేరు. చనిపోయారనమాట. అమ్మమ్మ ఏంటంటే స్వీట్లు ఎక్కువ చేసేవాళ్ళు. నీచు కూరలు, చట్నీలు అసలు మా అమ్మమ్మకి రానిదంటూ ఏది లేదు. ఆల్మోస్ట్ ఆవిడ చేస్తూనే ఉండేవాళ్ళు. ఇద్దరు అమ్మమ్మలు గూడా బాగా కుక్ చేసేవాళ్ళు. అలా అలవాటయిందనమాట మాకు తినడం. ఇంకా 2, 3 కూరలంటే మా నాన్నగారికి అలవాటు. మా నాయనమ్మ అట్లా చేసి పెట్టేవాళ్ళనమాట మా నాన్నమ్మ గారు. నాన్నగారికి అట్లా అలవాటయింది. ఒక 4, 5 కూరలు, ఒక చట్నీ, రసం అట్లా ఉండడం. మాకు చిన్నప్పుడు అమ్మ అట్లాగే చేసి పెట్టేవాళ్ళు. మాకు అదే అలవాటయింది.
వీడియోల కోసం ఏమి చేయట్లేదండి. చెయ్యి బావుంటే ఆల్మోస్ట్ నేను కర్రీస్ ఎక్కువగానే చేస్తాను. చెయ్యి బాలేదనుకోండి ఇంకా ఒక కర్రీ, 2 కర్రీలు లేదంటే కారప్పొడో, చట్నీ ఏదో ఒకటి చేసేసి ఇంకా ఆ పూటకి సర్దుకుంటాం. లేకుంటే బయట నుండి కర్రీస్ తీసుకొచ్చుకుంటాం. మాక్సిమం కర్రీస్ అయితే తీసుకురాము. ఇంట్లోనే చేస్తాను. నాకు విద్య వచ్చిన దగ్గర నుండి ఏంటంటే కూరగాయలు తను కట్ చేసి ఇస్తుంది మెలకువగా ఉంటే. అప్పుడు నాకంత ఇబ్బందేం అనిపించట్లేదు. ఇదివరకు నేనే కట్ చేసుకునేదాన్ని. నేనే పనంతా చేసుకునేదాన్ని. ఇప్పుడు తనొచ్చేసరికి కొంచెం ఏంటంటే మనిషికి మనిషి తోడుంటే చేస్తారులే అనే ధీమా ఉంటది గదండీ! ఇక్కడైతే చెల్లయితే అందరికి అన్నం పెడుతుందనమాట. సాంబారయితే బాగా కుదిరిందండి. చాలా బావుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అంటే బయట నుండి తీసుకొచ్చిన పొడులేమి కలపలేదు. నేను ఇంట్లోనే తయారు చేశాను. ఇంక గిన్నెలు బాగొస్తున్నాయని జెప్పేసి టెంపుల్‌లో ఇస్తారు గదా! ప్రసాదానికి ఇవి ఆకులతో తయారు చేసినియనమాట. బౌల్స్ చాలా బావున్నాయి. చిన్నప్పుడు గంగానమ్మ గుడిలో ఇచ్చేవాళ్ళు మాకిట్లా ప్రసాదాలు. రాముల వారి గుడిలో అట్లా. ఇంక తన చెల్లయితే స్వీటయితే పెట్టేసిందనమాట. ఇంకా భోంచేసిన తర్వాత ఒక 5 నిమిషాలు కూర్చొని మాట్లాడుకున్నాము. మా మరిది గారు గూడా కార్‌లో ఏదో ఫ్యాను రిపేరొస్తే, ఆ ఫ్యాన్ గూడా రిపేర్ చేసుకుంటూ ఉన్నారనమాట మాట్లాడుతూ మాతో. ఇంకిదే అండి నా వీడియోస్. నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా వీడియోస్ గనుక ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నట్లుంటే గనక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఎట్లా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండండి. చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు, షేర్ అదే మామూలుగా కామెంట్ చేయట్లేదనమాట. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదండీ నాకు ముందు వీడియో ఎలా తీయాలనేది కొంచెం ఒక అవగాహనొస్తది. స్టార్టింగ్‌లో ఉన్నాను కదా! అందుకని చెప్పేసి ఇన్ని సార్లు రిక్వెస్ట్ చేసి అడగాల్సొస్తుందనమాట. ఏమైనా వీడియోలో మిస్టేక్స్ ఉంటే కంపల్సరీ చెప్పండి. నేను సరి చేసుకుంటాను. అంటే మీరేమి మిస్టేక్స్ చెప్పకపోతే నేను ఇలాగే కంటిన్యూ అయిపోతే మళ్ళా ప్రాబ్లమ్ అవుతుంది గదా! నాకెక్కడన్నా చిన్న మిస్టేక్ జరిగినా గూడా మళ్ళా నాకు వీడియోస్‌కి దెబ్బవుతుంది. అందుకని జెప్పేసి నేను అడుగుతున్నాననమాట. దయచేసి తప్పుగా అనుకోవద్దు. నా వీడియోస్‌లో ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా మీరు చెప్పండి. నేను సరి జేసుకుంటాను. మాట్లాడే విధానంలో గూడా ఏమన్నా తప్పులున్నా గూడా మీరు చెప్పండి. ఇంకా చెల్లి వాళ్ళైతే ఇంక బయలుదేరి వెళ్తున్నారు. పొద్దున్నే పిల్లలకి స్కూల్ ఉంది గదండీ! వాళ్ళొచ్చినా గూడా ఎక్కువ సేపు ఉండరనమాట. వెంటనే వెళ్ళిపోతారు. ఇంకా భానుగాడు గూడా హైదరాబాద్ ఎళ్ళిపోయాడనమాట. తనకి జాబ్ ఉందని జెప్పేసి. ఇంకా రాఖీ పండగకైతే తనొస్తానని చెప్పింది. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.